ఈవీఎంలు మొరాయిస్తుండటంతో ఆటంకాలు ఎదురవుతున్నాయి. సిద్దిపేటలోని అంబిటా స్కూల్లో మోడల్ పోలింగ్ బూత్ నెంబర్ 118లో ఈవీఎం మొరాయించింది. మాక్ పోలింగ్ సజావుగా సాగిన పోలింగ్ ప్రారంభమయ్యాక సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది. ఇక నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నందిపేట మండల కేంద్రంలో ఉన్న 167 నంబర్ పోలింగ్ బూత్, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ బూత్ నెంబర్ 89, నాగార్జున సాగర్ 103 నంబర్ పోలింగ్ బూత్ లో ఈవీఎంలు కారణంగా ఆటంకాలు ఎదురయ్యాయి. స్క్రోలింగ్ కామారెడ్డి నియోజకవర్గంలోని బూత్ నెంబర్ 253లో ఈవీఎంలు మొరాయించాయి. ఖమ్మం నగరంలోని రమణగుట్టలోని సెంట్ ఫ్రాన్సిస్కోలోని 113 బూత్ లో ఈవీఎంలు మొరాయించాయి. ఈవీఎం మెషిన్ ను రీప్లేస్ చేస్తున్న అధికారులు. ఫలితంగా కొన్ని చోట్ల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ ద్వారా తెలియజేస్తారు. స్వామి, చెప్పండి, పోలింగ్ లో అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు సాఫీగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే తెలంగాణ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మహబూబాద్, పరకాల నియోజకవర్గంలోని కూడా మొత్తానికి ఈవీఎంలు మాకు పోలింగ్ మొత్తానికైతే మాక్ పోలింగ్ లోని కూడా కొన్ని ఈవీఎంలు కూడా మొరాయించినట్లు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే అధికారులు అయితే అప్రమత్తంగా ఉండి కూడా ఆ ఈవీఎంలతో పాటు కూడా స్టోర్ రూమ్ లో స్టోరేజ్ చేసిన అదనపు ఈవీఎంలు తెచ్చే ఏర్పాట్లు కూడా మొత్తానికి అధికారులు నిమగ్నమై ఉన్నట్టు చెప్పుకోవచ్చు. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 215 మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఇప్పటికే 36 లక్షల పైచీలు కూడా ఓటర్లు నామోదు చేసుకొని కూడా ఓటర్లు వేద్దని కూడా ఆ ఓటర్స్ అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తానికి సార్వత్రిక ఎన్నికలు స్వాభావికంగా అంటే జరగడానికి కూడా మొత్తానికైతే అధికార యంత్రాంగం కావచ్చు, ఇటు పక్క పోలీసు యంత్రాంగం కావచ్చు, మొత్తానికైతే ఇప్పటికే అంటే ఏజెన్సీ ప్రాంతాలు అనుకున్న ములుగు జిల్లా, ఆ భూపాలపల్లి జిల్లాలో మాత్రము ఇవాళ 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇవాళ ఏజెన్సీ ప్రాంతాల నేపథ్యంలో కూడా ఓటు వినియోగించుకునే హక్కుల అంటే సాయంత్రం 4 గంటల వరకు అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మిగతా మొత్తానికి 10 జిల్లాల అంటే 10 నియోజకవర్గాలు కూడా మొత్తానికి 7 గంటల నుంచి 5 గంటల వరకు అయితే తమ ఓటు వినియోగించుకోవాలని చెప్పి కూడా అధికారులు అయితే ఇప్పటికే సూచనలు జారీ చేసిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మనం ప్రస్తుతానికైతే ఇక్కడ విస్ట్ అంటే వరంగల్ విస్ట్ 105, 103 లో కూడా మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉన్నాం. ఇక్కడ విస్తు సందర్భంగా కూడా ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ బూత్ లో కూడా మొత్తానికైతే యూత్ వాళ్ళు అయితే వేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఇప్పటికే కొద్దిగా నామోదు అయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే అంటే అడపదడప అంటే ఇప్పుడు ఉదయం నుంచి కూడా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ ఒక యూత్ అంటే ఒక మేడం ఓటు హక్కు వినియోగించుకున్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చెప్పండి మేడం, ఎట్లా ఉంది పరిస్థితి? నేను ఇప్పుడే నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ఇక్కడ పోలింగ్ బూత్ 103 మాది. యాక్చువల్ గా సుబేదారి నుంచి వచ్చాము. మా పోలింగ్ బూత్ స్టేషన్ లో అయితే అక్కడ లేదు. మేము కొంచెం లాంగ్ లో వచ్చాము. ఇంత దూరంలో ఎందుకు పడిందో తెలియలేదు. ఈవెన్ దో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ఈవీఎంస్ కూడా అన్ని బాగానే ఉన్నాయి. లోపల వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. సజావుగానే జరుగుతుంది. క్లియర్ గా ఉంది. అంతా ఓకే. ఓకే, మొత్తానికైతే ఇప్పుడు అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ 103, 105 వద్ద కూడా ఈవీఎంలు అయితే ఇక్కడ సజావుగా జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఓటర్స్ అయితే కొద్ది అంటే ఇప్పుడే మోతాదులో కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ సెంటర్ నుంచి కూడా ఉదయం నుంచి అంటే వృద్ధులు యూత్ వాళ్ళు అయితే ఇప్పుడు ఓటు హక్కును అయితే సమంగా స్వల్పంగా వినియోగించుకున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ సెంటర్ వద్ద కూడా ఇక్కడ అంటే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రము అంటే పోలీసులు అంటే క్యూ లైన్ లో కూడా అంటే వేరే మహిళలకు సంబంధించిన బూత్ మాత్రం ఇక్కడ అంటే వేరే. అయితే స్వామి, ఇప్పుడు అక్కడ పోలింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది? అసలు ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? మొత్తాన్ని చూసుకోవచ్చు, ఇక్కడ ప్రస్తుతానికి ఉదయం 7 గంటల నుంచి ఇక్కడ పోలింగ్ మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే స్వల్పంగా అంటే వీళ్ళు అయితే ఓటర్స్ అయితే వస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ అంటే ఈవీఎంల ప్రాబ్లం అయితే లేదని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ 215 బూత్ దగ్గర మాత్రము కొంచెం బారులు తీరుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే వాటర్ ట్యాంక్, హన్మకొండలోని వాటర్ ట్యాంక్ ఏరియాలో కూడా అక్కడ పోలింగ్ అంటే 215 బూత్ దగ్గర కూడా ఇంతవరకు అంటే ఒక 15 నిమిషాల పాటు కూడా ఆలస్యంగా 7 గంటల 15 నిమిషాలకైతే మొదలైందని చెప్పుకోవచ్చు. అక్కడ ఓటర్స్ అయితే ఒక ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ ప్రస్తుతానికైతే ఓటు హక్కును అయితే ఇటు పరకాల నుంచి చల్ల ధర్మారెడ్డి, ఎంపీ కవిత మహబూబాద్ నుంచి కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అట్లాగే ఎర్రబెల్లి అంటే మంత్రి కేబినెట్ మినిస్టర్. అయితే స్వామి, ఇప్పుడు అక్కడ ఏమైనా ఈవీఎం మెషిన్లు మొరాయించినట్టు తెలుస్తుందా? అక్కడ ఏమైనా ఇంతవరకు అలాంటివి జరిగిందా?
ఎగ్జాక్ట్లీ మొత్తానికైతే ఇక్కడ పరకాల నియోజకవర్గంలోనే ఆ పరకాలలోని కూడా ఒక 213 బూత్ నంబర్ లో కూడా మొత్తం ఈవీఎం లో అయితే మోహరించని చెప్పొచ్చు. అదే విధంగా మహబాద్ లో కూడా ప్రస్తుతానికైతే 2 నియోజకవర్గంలో ఇటు పరకాల ఇటు మహబాద్ లో కూడా మొత్తానికైతే ఈవీఎం లో మోహరించడం తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే దాని పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉన్నది. స్టోర్ రూమ్ లో అంటే సాంకేతిక లోపంతో కూడా ఈవీఎంలు మొరాయించడంతో కూడా ఫర్దర్ గా ఆ ఈవీఎంలు తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా ఉన్నారని చెప్తా ఉన్నది. ప్రస్తుతానికైతే ఎలాంటి మొత్తానికి సౌకర్యం అంటే అసౌకర్యంగా లేకుండా కూడా స్టోర్ రూమ్ నుంచి కూడా ఈవీఎంలు తీసుకొచ్చే ప్రయత్నంలో అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. వెన్నెల. పోలింగ్ కేంద్రంలో ఎంతమంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది అంటే సుమారు ఒక అంచనా ప్రకారం? దర్దాపుగా ఇప్పటికి ఉమ్మడి వరంగల్ జిల్లా 3000 పైచిలకు అంటే ఒక పోలింగ్ కేంద్రాల్లో కూడా ప్రస్తుతానికైతే ఓటు ఎక్కువ అంటే 1% అంటే 1% to 2% వరకు కూడా ఇప్పుడు నామోదైన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికీ ప్రస్తుతానికి యూత్ ఓటు హక్కునైతే వినియోగించిన నేపథ్యంలో ఉన్నారు. ఎందుకంటే పబ్లిక్ అంటే ప్రజలలో అంటే పల్లెలలో కూడా ప్రస్తుతానికైతే ఆ పనులకు నిమగ్నమై ఉంటారు కాబట్టి ముందే 7 గంటల నుంచి 9 గంటల వరకు అయితే ఎక్కువ అంటే 10 గంటల లోపు మాత్రము ఎక్కువ ఓటు హక్కును వినియోగించుకుంటే అంటే పోలింగ్ శాతం మాత్రం ఎక్కువ నమోదయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే 1-2% వరకు కూడా ఇప్పుడు ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. అందులో భాగంగా ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో కూడా మొత్తం యూతే ఇప్పటికైతే ఫాలోయింగ్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ఓటు హక్కును అయితే మాత్రం యువకులే మాత్రం ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనపడుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే పోలింగ్ కేంద్రాల్లో ప్రజలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? అసలు ప్రజలు ఆ ఏర్పాట్ల పట్ల ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఎగ్జాక్ట్లీ ప్రియా, మొత్తానికైతే ప్రజలకి ఎలాంటి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు బందోబస్తు నడుమ కూడా ఇక్కడ ఎన్నికలు అంటే సజావుగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అట్లే కూడా జిల్లా యంత్రాంగం కలెక్టర్ పర్యవేక్షణలో కూడా ఎన్నికల పర్యవేక్షణలో కూడా ఒక రూట్ ఆఫీసర్లను కూడా ఇవాళ మొత్తానికైతే ఒక భద్రతా సిబ్బందితో కూడా ఎలాంటి ఎలాంటి అంటే రాకుండా కూడా మొత్తానికైతే అక్కడి నుంచి కూడా ఇక్కడ అంటే మొత్తానికి అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే సజావుగానే 215 మంది అభ్యర్థులకు కూడా 3000 పైచిలకు కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాల్లో కూడా సజావుగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ అంటే మహబూబాద్ పరకాల సెంటర్ లో మాత్రము ఈవీఎంలు మోహరించడం తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ అయితే ఇప్పటి వరకు సజావుగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రియా, మనం చూసుకుంటే ఒక వ్యక్తికి సగటు వ్యక్తికి ఓటు వేయడానికి ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు ప్రస్తుతానికైతే పబ్లిక్ అంటే కొంచెం స్వల్పంగా ఉన్న నేపథ్యంలో కూడా ఇలాంటి ఆలస్యం లేకుండా కూడా ఓటు హక్కును ఒక 5 నుంచి 10 నిమిషాల లోపే కూడా ఈవీఎం ప్రస్తుతానికైతే మనం ఇక్కడ బిల్లో కూడా ఇంత ముందు ఒక బారులు తీరినట్టు క్యూ లైన్ ఉండగా చక్కచక్క జరుగుతూనే ఉన్నది. మొత్తకైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ మహిళలు అయితే ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రము ప్రస్తుతానికైతే ఈవీఎం లో ఎలాంటి మొరయింపు లేదు. ఇక్కడ సిబ్బంది కూడా ప్రస్తుతానికైతే మొత్తానికైతే ఇక్కడ సాఫీగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి అంటే అవాంఛనీయ సంఘటనలు కావచ్చు లేకపోతే మొత్తానికైతే ఇక్కడ ఈవీఎం పరిస్థితి చాలా బాగుందని చెప్పుకునే పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాల లోపు గట్టు తమ ఓటు హక్కును వినియోగించుకొని కూడా మహిళలు అయితే ఎందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. వృద్ధులకు కావచ్చు, యువకులకు కావచ్చు మొత్తానికైతే ఓటు హక్కును అయితే సాఫీగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రియా, పోలింగ్ కేంద్రాలలో మహిళలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే వృద్ధులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంత సజావుగా సాగుతుందా ప్రతి ప్లేస్ లో మనం చూసుకుంటే? ప్రియా, మొత్తానికైతే వృద్ధులకైతే ఒక ఇంటి వద్దనే కూడా అంటే వీల్ చైర్స్ తో పాటు వృద్ధులను తీసుకురావడానికి ఒక వీల్ చైర్స్ అయితే ఇక్కడ ఉపయోగించిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ప్రస్తుతం చూసుకోవచ్చు, ఇక్కడ వీల్ చైర్ ఉన్న నేపథ్యం అయితే ఉంది. మంది కూడా ఇక్కడ ప్రస్తుతానికైతే అందుబాటులో ఉన్నారని తెలుస్తా ఉంది. ఇక్కడ మా వృద్ధులను తీసుకురావడానికి కూడా వాళ్ళకు వీల్ చైర్ ఉపయోగించుకోవడానికి కూడా ఈడ 103, 105 అంటే బూత్ దగ్గర కూడా ఇక్కడ రెడీగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇక్కడ ఎలాంటి సంఘటనలు కూడా తావు లేకుండా ఓటర్స్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా మొత్తానికైతే సిబ్బంది కూడా ఇక్కడ సహకరిస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తానికైతే వాళ్ళకు ఇక్కడ పోలింగ్ బూత్ దగ్గర కూడా పోలింగ్ స్లిప్లను కూడా చూసి కూడా వాళ్ళను ఎక్కడ ఏ బూత్ లో వేయాలి, ఎన్నో నంబర్ లో వేయాలని చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ ఉదయం నుంచే చిన్నపిల్లలు సైతం కూడా
అక్కడ ఈ బూత్లకు అంటే తీసుకొస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచి అంటే సాఫ్గా అంటే ఇక వరంగల్ వెస్ట్ లో కూడా 105, 103 బూత్ దగ్గర కూడా మొత్తానికి ప్రస్తుతానికంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా సాఫీగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రము వృద్ధులకు కావచ్చు, యువత కావచ్చు, మహిళలకు కావచ్చు ఓటు హక్కునైతే సాఫీగా 5 నుంచి 10 నిమిషాల్లో కూడా ఓటు హక్కుని వినియోగించుకొని కూడా వస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మన మొత్తానికైతే 103 బూత్ నెంబర్లు వరంగల్ వీస్ట్ లో కూడా ఒక వృద్ధాప్యులు అయితే మాత్రం ఓటు హక్కును అయితే వినియోగించుకొని ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచి మొత్తానికైతే ఈ సెంటర్ వద్ద కూడా సాఫీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అయితే సహకరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మహిళలకు కూడా సహకరిస్తున్న సిబ్బంది, పోలీస్ సిబ్బందితో పాటు అధికార యంత్రాంగం కూడా ఇక్కడ మొత్తానికైతే రిటర్నింగ్ అధికారులు కూడా సహకరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే యూత్ తో పాటు కూడా వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, మొత్తానికైతే పురుషులు కూడా ఇక్కడ అత్యధికంగా శాతం పోలింగ్. అయితే స్వామి కిందటి ఎలక్షన్ పోలింగ్ కేంద్రాలతో కంపేర్ చేస్తే ఈసారి ఎలక్షన్ పోలింగ్ కేంద్రాలలో స్పెషల్ అరేంజ్మెంట్స్ ఏం చేయడం జరిగింది? గతంలో చూసుకుంటే ఇప్పటికీ ఎన్నికల్లో కూడా గతంలో ఇలాంటి సౌకర్యాలు ఉండేటి కావు. కానీ ప్రస్తుతానికైతే ఇంటి వద్దనే వృద్ధులకు కూడా ఓటు వేసే హక్కును కూడా కల్పించారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మహిళలకైతే ఒక ప్రత్యేకంగా బూతులు కూడా ఏర్పాటు చేసిరని చెప్పుకోవచ్చు. గతంలో ఇలాంటి ఉండేటి ప్రస్తుతానికైతే ఇవాళ ఓటు హక్కును మన తెలంగాణ రాష్ట్రంలో ఓటు హక్కును యువతులే కావచ్చు, మొత్తానికైతే ప్రజలు ఎక్కువ శాతం ఓటు నమోదు చేసుకోవాలని చెప్పి కూడా ఎలాంటి అసౌకర్యాలు కల్పించకుండా సౌకర్యాలు కల్పించి ఈ 2018 ఎన్నికల కంటే 2023 ఎన్నికలు అయితే సాఫీగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అప్పటికంటే ఇప్పుడు ఫెసిలిటీస్ మాత్రం చాలా ఎక్కువగా కల్పించారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎన్నికల అధికారులు అయితే ఇప్పుడు ఈసీ గారు అయితే మొత్తానికైతే ఇలాంటి మొత్తానికైతే ఎలాంటి వాళ్ళకు సౌకర్యాలు లేకుండా కూడా మొత్తం ఏ బూత్ దగ్గర కూడా మొత్తం అన్ని రకాల సౌకర్యాలు ఏర్పరచాలని చెప్పి కూడా ఈసీ ఆదేశాల మేరకు కూడా మొత్తానికైతే జిల్లా కలెక్టర్లు అయితే నిమగ్నమై మాత్రము ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్లతో పాటు కూడా మొత్తానికైతే రూట్ ఆఫీసర్లను కూడా ఇక్కడ పకడ్బందీగా సిబ్బంది ఏర్పాటు చేసి కూడా ఇక్కడ మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 2000 అంటే మొత్తానికి 3,000 పైచిలుకు అంటే మొత్తానికి 3,294 పోలింగ్ కేంద్రాలలో కూడా సాఫీగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒక 2 సెంటర్లో మాత్రము ఈవీఎంలు మోహరించినప్పటికీ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగాలు అయితే ఆ ఈవీఎం మోహరింపులు అయితే అది మొత్తానికైతే వేరే ఈవీఎంలతో అక్కడ భద్రపరిచి కూడా సాఫీగా వరంగల్ అంటే మహబూబాద్ జిల్లాలోని కూడా మొత్తం సాఫీగా జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇటు పరకాలలో కూడా మంచి సాఫీగా జరుగుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా అయితే ఇప్పుడు ప్రశాంతంగా కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ స్వామి ఫర్ యువర్ లైవ్ అప్డేట్స్. థ్యాంక్ యూ.